మాజీ సీఎం కేసీఆర్ కష్టకాలంలో తమకు అండగా నిలబడ్డారన్నారు కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత. ప్రచారంలో బీఆర్ఎస్ కు మంచి స్పందన వస్తుందని, ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ఆర్ఓకు నామినేషన్ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. వాళ్ళు ఎప్పుడు ప్రజల మధ్యన ఉండి సేవలు అందించారు. రాజకీయాలలో అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. మా వాళ్ళకి భయపడ్డే కదా కంటోన్మెంట్ ఎన్నికలు పెట్టకుండా కాలయాపన చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కంటోన్మెంట్ ఎన్నికలు పెడితే తెలుస్తుంది వాళ్ళ కథ ఏందనేది. కానీ మా వాళ్ళే ఉన్నారని చెప్పి ఆ రోజు కంటోన్మెంట్ ఎన్నికలు కాకుండా ఆపింది. కాబట్టి నివేదితని మంచి మెజారిటీతోని కారు గుర్తు మీద ఓటేసి గెలిపించవలసినటువంటి అవసరం ఉంది. నేను ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఆ తండ్రి లేని బిడ్డని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మీదే. ఆ తండ్రి లేని బిడ్డని మీ చేతిలో పెడుతున్నాం. ఎందుకంటే నివేదిత సాయన ఆరోగ్యం బాగలేనప్పుడు ఆ పిల్లని ఆయన ఎంబడి తిరుగుతుండే. వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలు, వాళ్ళ కుటుంబం అంతా పక్కన పెట్టి మా కుటుంబమే కంటోన్మెంట్ అనే విధంగా వాళ్ళు సేవలు అందించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి అమ్మాయిని బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపేయాలని చెప్పి